బ్రో మూవీ చాలా బాగుంది. అందరూ ఒకసారి మూవీకెళ్ళి చూడండి. మూవీ అనేది క్రేజీ మూవీ. ఈ మూవీ ఒక బాక్స్ ఆఫీస్‌కి ఒక సెలబ్రేషన్ లాంటిది. విజయ్ దేవరకొండ సార్ అయినా సరే, సత్యదేవ్ సార్ అయినా సరే చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. చాలా ఇదొక మూవీ లైక్ ఎమోషన్స్ క్యారింగ్ అయినా సరే చాలా మంచిగుండే. ఇట్లా ఈ సినిమాలో మీరు యాక్ట్ చేసారా? యాహ్! అండి. ఆ! ఈ మూవీలో యాక్టింగ్ చేయడం గూడా నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఏ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో? నేను సత్యదేవ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ సన్‌గా చేశానండి. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మూవీలో యాక్ట్ చేయడం గూడా. అలాగే విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? అంటే విలన్ విలన్ మురుగన్ సార్ లైక్ వెంకటేష్ సార్ అతను కేరళ నుంచి వచ్చిన పర్సన్. అతను ఇక్కడ ఇండస్ట్రీలో చేయడం చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఇంకా అతనికి మనం సపోర్ట్ చేయాలి. అతను ఈ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి అతన్ని లైక్ డౌన్ టు ఎర్త్ పర్సన్ లైక్ రియల్ లైఫ్‌లో రియల్ లైఫ్‌లో ఎంత ఉన్నారో దానికి క్వైట్ అపోజిట్ మొత్తము. చాలా మంచి పర్సన్ లైక్ కైండ్ పర్సన్, కేరింగ్ పర్సన్. చాలా కానీ చాలా మంది ఏమంటున్నారంటే మూవీ సెకండ్ హాఫ్ మొత్తం బాగా లాగ్ ఉంది అనేసి అంటున్నారు కదా! ఏం లేదండి. లైక్ మీకు కరెక్ట్‌గా విజువలైజేషన్ ఉంది. మూవీలో విజువలైజేషన్ లేకపోతే మళ్ళీ ఏం చూస్తాం మనం? స్టోరీ అయినా సరే విజువలైజేషన్‌తోనే చూపిస్తారు గదా! అది లేనిది మనం ఎట్లా చూస్తాం? సో, మినిమమ్ విజువలైజేషన్ ఉండాలి ఎంతగానో అయినా సరే. ఇది ఇంత లేకపోతే ఇక కష్టం మూవీ ఏం చూపియలేరు. గౌతమ్ సార్ డైరెక్షన్‌లో మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మూవీ అయితే చాలా చాలా బావుంది. మంది సాంగ్ కోసమే వచ్చారు. కానీ ఆ సాంగే తీసేయడం జరిగింది కదా! సాంగ్ అనేది. ఒక్క సాంగ్ తీసేయడం జరిగింది. అంటే లైక్ అన్నీ చెక్ జేసుకోవాలి గదా! మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గూడా మిస్ అయ్యి డైరెక్టర్ సార్ మూవీ వర్క్‌లోనే ఉండి అన్నీ సెట్ జేసుకునేసరికి లైక్ సాంగ్ అయినా సరే తీసేసారంటే దానికొక రీజన్ ఉండుంటది. దానికి లైక్ వాళ్ళకి గూడా ఉంటది సాంగ్ పెట్టాలని జెప్పి. అయితే వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ఏదైనా అవి ఉండొచ్చు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5 అండి. ఎందుకంటే గౌతమ్ సార్ డైరెక్షన్ అంటే